ఈరోజు బడి బాట. ఇన్ని రోజులు పిల్లలందరూ కూడా మా అక్క చెప్పినట్లు ఇంటి బాటలో ఉండ్రి కదా, ఇంటి బాట ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చిండ్రు, కొన్ని విహారయాత్రలు పోయి వచ్చిండ్రేమో. మళ్ళీ స్కూల్ చాలా అయింది, సంతోషంగానే ఉంది కదా. కొందరికైతే ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ కావాలని కూడా ఉంటుంది, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు. మీకు కూడా ఉంది కదా. ఈనాటి బడిబాట మొదటి రోజు ప్రభుత్వ పాఠశాల అర్సపల్లి హై స్కూల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ శ్రీమతి దండు కిరణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి లావణ్య నవీన్ గారికి, ఎంఈఓ రామారావు గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్విఎన్ గౌడ్ గారికి, ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు సుస్రత్ బేగం రాలేదనుకుంటాను, అంటే ఇంటిమేట్ చేయలేదా సార్? మరి ఎట్లా? మరియు బీజేపీ డివిజన్ అధ్యక్షులు వేదిక మీద ఉన్న కోర రమేష్ గారికి, స్థానిక సీనియర్ నాయకులు బీజేపీ నవీన్ గారికి, విలేజ్ కమిటీ అధ్యక్షులు తూటికొండ నర్సయ్య గారికి, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నాగ లక్ష్మణ్ గారికి, వివిధ డివిజన్ కార్పొరేటర్లకు, స్కూల్ టీచర్లకు, వారి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, స్థానిక నాయకులకు, ప్రెస్ సోదరులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మొన్నటి మూడోసారి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజులలో ఉచిత విద్యా వైద్యం పేదలకు. ఇది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దాంతోపాటు గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ఊరు మణిబడి అని అనేక స్కూళ్ళ డెవలప్మెంట్, మళ్ళీ అమ్మబడి అదొక స్కీమ్ పెట్టారు. కానీ ఏది పెట్టినా అసంపూర్తిగా ఒక గోల్ రీచ్ కాలేకపోతా ఉంది ప్రభుత్వ పాఠశాలల దుస్థితి పరిస్థితి. ఒకప్పుడు వైభవంగా కనిపించే ఈ స్కూళ్ళు ఇప్పుడు కలర్లు పేలిపోయో, కొన్ని స్కూళ్ళల్లో బాత్రూంలు సరిగా లేకపోవడం, అంటే ఈ మధ్యన. కానీ ఇంకా కంప్లీట్ కాలే, 25% కంప్లీట్ చేయలేదు. నేను డిఓ గారికి, మరి డిఓ గారు లేనట్లున్నారు కదా, అంటే జిల్లా కేంద్రం ఇంపార్టెంట్ కానీ ఆయనకి ఏం కనిపించిందో మరి అడుగునా. ఇన్ని స్కీమ్లు పెట్టినా కానీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో తాకిని తట్టుకోలేకపోతా ఉన్నారు. మరి ప్రభుత్వము కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. కానీ రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంది. అది ముఖ్యంగా నేను మా సోదరిమణి ముఖ్య అతిథులుగా వచ్చినాం. మొన్నటి మీ రిజల్ట్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే అంత ఆశాజనకంగా లేదు. రాబోయే అంటే లాస్ట్ ఇయర్ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నది, 3 తక్కువ ఉన్నారు, ఈసారి ఫిలప్ అయిందని చెప్పిండ్రు. తప్పకుండా ఏదైతే వారం రోజుల నుండి ఈ బడి బాటన, మరి బడి బాటలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఎవరు బయట ఉండద్దుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే ఒక అది కూడా పిల్లల తల్లిదండ్రుల్లో కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి. అయితేనే మనకు స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ముందు లేకున్నప్పుడు ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది. అక్కడ వారికి ఉచితంగా బుక్స్ ఇస్తారు. అంటే ఈ బుక్స్ డ్రెస్లు ఇచ్చిన దానికి ఏమైపోయిందంటే కొంత ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు
ప్రభుత్వ పాఠశాలనే కదని ఒకటి ఈజీగా తీసుకుంటున్నారు. వారికి మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల అంటే మంచి విద్య నేర్పుతారు, స్టాఫ్ కమిటెడ్ ఉంటారు అనే ఒక విశ్వాసం వాళ్ళకి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మొన్న నిధులు కేటాయించిందో దాంట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్ల కూడా ఈ స్కూల్లో అన్నీ కూడా కంప్లీట్గా, ముఖ్యంగా ఈ 3 ఏంటి, టాయిలెట్స్, ఫ్లోరింగు, 3 ఎలక్ట్రికల్ అదొకటి అయినట్లుంది. చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మేము కూడా డిఓ ద్వారా నిధులు ఇంకా విడుదల చేసి, ఇంకా మిగిలిన నిధులు విడుదల చేసి ఈ స్కూళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా తీర్చాలని నేను నా తరఫు నుండి నేను చెప్తాను. ఆ తర్వాత పిల్లలు అమ్మ చదువుకుంటే ఈ సమాజంలో ఏదైనా దొంగలించబడుతుంది, కానీ చదువుకుంటే ఎవరు దొంగతనం చేయరు. ఇవాళ ఒక ఉన్నత శిఖరాలు చేరుకునాలా మన గోలు. డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలంటే అన్నిటికీ కూడా మనం చదువే ముఖ్యం. ఏదన్నా సాధించవచ్చు. చదువు ఇంతకుముందు మేయర్ గారు చెప్పినట్లు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మీరు మీ ఫ్రీ టైం ఎంత చదువుకోగలిగితే అంత చదువుకోవచ్చు. కనుక మీ జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి చేరాలన్నా చదివే ముఖ్యం. చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది. మీరు ఉన్నత పదవుల్లో ఉంటే మీకు అందరు కూడా మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు. కనుక మీరందరూ కూడా తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కూడా ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వారికి మీరు కూడా ఏం జరుగుతూ ఉంది, పిల్లలు ఎంతవరకు ఏం చదువుతున్నారు, స్కూల్ సరిగ్గా పోతుందా లేదా, స్కూల్ సరిగ్గా పోతేనే మొత్తం అవగాహన వస్తుంది, పట్టొస్తుంది ఆ సబ్జెక్టు మీద. పిల్లలందరూ పేరెంట్స్ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా పిల్లలు మీరు మంచి కాన్సన్ట్రేట్ చేసి చదువు మీద ఒక లక్ష్యం పెట్టుకోండి. నా జీవితంలో నేను ఇది సాధించాలా, ఇంతవరకు నేను అనేది ఒకటి తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యం ఉంటుందో, పట్టుదల ఉంటే తప్పకుండా అది అసాధ్యం కాదు, అన్నీ కూడా సాధ్యమే. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా పిల్లలకు. ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఇప్పుడు గురుకులాలలో మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్. మీరు ఏ లక్ష్యం కాదు, గురుకులాలతో కాంపిటీషన్ పెట్టుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక మంచి పేరు వచ్చింది గురుకులాలంటే. ప్రభుత్వ పాఠశాలను కూడా ఆ స్థాయికి ఎదగాలని ఈ సంవత్సరము మీకు స్టాఫ్ ఉంది. ఏదైతే మీరు క్లాస్ రూమ్స్ అన్నారో తప్పకుండా ఈ ఫండ్ వచ్చిన తర్వాత, ఏదైతే కాన్స్టిట్యూషన్ జనరల్ ఫండ్ వస్తే తప్పకుండా నేను అర్సపల్లికే మొట్టమొదటిగా నేను అలాట్ చేపిస్తా. దాంతోపాటు నా ఒక లక్ష్యం ఉంది, రాబోయే సంవత్సరం వరకు ఒక 5 స్కూళ్ళు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని వసతులతోటి ఒక 5 స్కూళ్ళు మోడల్ స్కూల్గా నేను తయారు చేపిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నా స్వంతంగా కాదు, ఒక గ్రూపు, ఎన్ఆర్ఐ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, తప్పకుండా 5 స్కూళ్ళు మాత్రం ఒక 1 ఇయర్లో ఆ స్థాయికి తీసుకొచ్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అది మీ వంతు. నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం అర్సపల్లి స్కూల్లో 100% రిజల్ట్స్ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు మా మాట నిలబెడతారని, మీరు సహకరిస్తారని, మీకు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే గెస్ట్గా నేను వచ్చినందుకు నాకు అర్సపల్లి స్కూల్ నేను బాధ్యత తీసుకుంటా. 5 ఇది కూడా ఒకటి తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నా. మీకు కావాల్సిన రూమ్లు అది తప్పకుండా అయిపోతుంది, కొన్ని నెలల్లో అయిపోతుంది. ఏ ఫండ్ తోటి అవుతుందా, ఎట్లయితుందా చూద్దామని. ఇవన్నీ కూడా మీరు మాత్రం తప్పకుండా 100% రిజల్ట్ తీసుకురావడానికి. ఎందుకంటే అట్లా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, స్కూల్కు పేరు మంచిగా వస్తుంది, మనకు వస్తుంది, మంచి అవార్డు గ్రహీతలు కూడా అవుతారు మీరు రాబోయే రోజులలో.
అదేవిధంగా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మొత్తము వాతావరణం కూడా అంత పాజిటివ్గా బాగుంటుంది. కనుక మరి ఒకసారి ఈ మొదటి రోజు బడిబాట శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్పుకుంటూ ముఖ్యంగా చిన్నారులకు ఆల్ ది బెస్ట్. భారత్ మాతాకి జై.